హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 ఎగ్జామినేషన్స్ స్టార్ట్ కావడం జరిగిందండి. ఈరోజు 9th సెప్టెంబర్ షిఫ్ట్ 1లో అడిగినటువంటి క్వశ్చన్స్ అండ్ వాటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి 1997 నుంచి ఇప్పటి వరకు అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా టాపిక్ వైజ్గా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 10,500+ బిట్స్ అయితే ఉన్నాయి టాపిక్ వైజ్. ఇవన్నీ కూడా ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. ఇంకా తెలుగు మీడియం అభ్యర్థుల కోసం 10,000+ బిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇక్కడ చూసుకున్నట్లయితే త్వరలో మీకు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు కూడా ఈ పీడిఎఫ్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇవి కూడా మోర్ దాన్ 10,000+ బిట్స్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి ఎస్ఎస్సి ఎంటీఎస్ జీడీకి సంబంధించి 100 పేపర్స్, సిజిఎల్కి సంబంధించి 2023లో అడిగినటువంటి 40 ప్రీవియస్ పేపర్స్ని మేము మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ కోర్స్ తీసుకున్నటువంటి వారు ఈ పేపర్స్ని ఫ్రీగా పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. మీరు 99 రూపీస్ పే చేసి ఇమీడియట్గా ఈ కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఇవి ఈరోజు 9th సెప్టెంబర్ షిఫ్ట్ 1లో అడిగినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండి. స్టూడెంట్స్కి గుర్తున్నంత వరకు చెప్పినటువంటి క్వశ్చన్స్ అండ్ వాటికి సంబంధించిన ఆన్సర్స్ని కూడా నేను మీకు ప్రిపేర్ చేయడం జరిగింది. అండ్ ఈ పీడిఎఫ్ని 99 రూపీస్కి సంబంధించిన కోర్స్ ఏదైతే ఉందో అందులో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే తీసుకోండి. అన్ని షిఫ్ట్స్కి సంబంధించినటువంటి అనాలిసిస్ అండ్ వాటికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ యొక్క వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని ఈ రోజు నుంచి ఫాలో అవ్వండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్గా జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి బిట్స్ చూద్దామండి. మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఇవి, బట్ ఇవన్నీ కూడా మనకి ఈరోజు షిఫ్ట్ 1 ఎగ్జామినేషన్లో అడిగారు. సో ఇక్కడ చూసినట్లయితే ఆర్టికల్ 32 ఈజ్ రిలేటెడ్ టు విచ్ అదర్ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 32 వేరే ఆర్టికల్తో పోలి ఉంటుంది. ఆ ఆర్టికల్ ఏంటి అని చెప్పేసి అడిగారు. అది ఆర్టికల్ 226 అండి. అసలు ఆర్టికల్ 32 అండ్ ఆర్టికల్ 226 దేని గురించి చెప్తుందనేది చూసుకుంటే ఆర్టికల్ 32 వచ్చేసి గివ్స్ ది సుప్రీం కోర్ట్ ది ఎక్స్క్లూజివ్ అథారిటీ టు ఇష్యూ writs అక్రాస్ ఇండియా టు ఎన్ఫోర్స్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి చూసుకుంటే ఇండియాలో మనకి ఫండమెంటల్ రైట్స్ని ఎన్ఫోర్స్ చేయడానికి, అమలు చేయడానికి సంబంధించి సుప్రీంకోర్టుకి ఒక అథారిటీ అయితే ఉంటుంది. అది వ్రిట్స్ ప్రకారం ఇష్యూ చేస్తారనమాట. మనకి వ్రిట్స్ ఉన్నాయి కదా, ఆ వ్రిట్స్ ప్రకారం ఇష్యూ చేస్తారు. ఇది ఆర్టికల్ 32 చెప్తుంది. ఇంకా ఆర్టికల్ 226 వచ్చేసి గివ్స్ ది హైకోర్ట్స్ ద పవర్ టు ఇష్యూ writs అండ్ డైరెక్షన్స్ ప్రైమరీలీ విత్ ఇన్ దేర్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి హైకోర్ట్స్ వచ్చేసి ఒక స్టేట్కి సంబంధించింది కదా. సో హైకోర్టు వచ్చేసి ఆ పర్టికులర్ జ్యూరిస్డిక్షన్లో writsకి సంబంధించినటువంటి వాటిని అలాగే వాటి యొక్క డైరెక్షన్స్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి పవర్ హైకోర్టుకు ఉంటుంది. సో ఈ రెండు కూడా సేమ్ వాటి గురించి చెప్తాయి కాబట్టి ఆర్టికల్ 32 ఈజ్ రిలేటెడ్ టు ఆర్టికల్ 226 అనమాట. సో ఈ క్వశ్చన్ అడిగారు మనకి ఈరోజు. తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హూ ఎస్టాబ్లిష్డ్ ప్రొవిన్షియల్ అసెంబ్లీ ఇన్ బీహార్ అని చెప్పేసి అడిగారండి క్వశ్చన్. ఓకే, హూ ఎస్టాబ్లిష్డ్ ప్రొవిన్షియల్ అసెంబ్లీ ఇన్ బీహార్ వచ్చేసి స్వామి సహజానంద సరస్వతి. ఓకే, స్వామి సహజానంద సరస్వతి బీహార్లో ప్రొవిన్షియల్ అసెంబ్లీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఓకే, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హెడ్ క్వార్టర్ ఆఫ్ బీసీసీఐకి సంబంధించి అడిగారండి. బీసీసీఐ యొక్క హెడ్ క్వార్టర్, ఓకే, కేంద్ర కార్యాలయం వచ్చేసి ముంబైలో ఉంది. అయితే బీసీసీఐ అబ్రివేషన్ ఏంటని మనకి నెక్స్ట్ షిఫ్ట్స్లో కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి అబ్రివేషన్ వచ్చేసి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, బీసీసీఐ అంటే అదే ఫుల్ ఫామ్. ప్రెసిడెంట్ బీసీసీఐ ప్రెసిడెంట్ ఎవరు అని చెప్పేసి కూడా అడగొచ్చు. రోజర్ బిన్నీ అనమాట. స్టువర్ట్ బిన్నీ వాళ్ళ ఫాదరే రోజర్ బిన్నీ. సో ఈ రోజర్ బిన్నీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మహేంద్ర వర్మన్ గురించి ఒక క్వశ్చన్ అయితే వచ్చిందండి. సో ఇతను ఎవరు అంటే పల్లవ రూలర్ అనమాట ఈయన. సో మహేంద్ర వర్మన్ గురించి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. అదే క్వశ్చన్ అనేది కరెక్ట్గా ఫామ్ చేయలేకపోయారు స్టూడెంట్స్, బట్ దీని రిలేటెడ్ క్వశ్చన్ అయితే వచ్చింది. ఆయన పల్లవాస్కి సంబంధించినటువంటి రూలర్ అనమాట. ఇంకా ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి లతా మంగేష్కర్ వాజ్ అవార్డెడ్ బై దిస్ అవార్డ్ ఇన్ 2001 అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. సో భారతరత్న ఇచ్చారు ఆవిడకి, లతా మంగేష్కర్కి 2001లో. సో హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా అని చెప్పేసి కూడా అడగొచ్చు. సో
హైయెస్ట్ సివిలియన్ అవార్డు కూడా మనకి భారతరత్న. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా భారతరత్న. గవర్నమెంట్ హ్యాస్ కన్ఫర్డ్ భారతరత్న అవార్డ్ ఆన్ 53 పర్సన్స్ టిల్ డేట్ అనమాట. అంటే ఇక్కడ ఇప్పటి వరకు చూసుకుంటే మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి భారతరత్న ఇవ్వడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారు అంటే 53 పర్సన్స్కి ఇచ్చారండి. అందులో లతా మంగేష్కర్ గారికి 2001లో ఇవ్వడం జరిగింది భారతరత్న అవార్డుని. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి ఇండియాలో సెకండ్ హైయెస్ట్ అవార్డు ఏంటంటే పద్మవిభూషణ్, థర్డ్ హైయెస్ట్ అవార్డు వచ్చేసి పద్మభూషణ్, తర్వాత ఫోర్త్ హైయెస్ట్ వచ్చేసి పద్మశ్రీ అనమాట. సో ఇవి ఒక సీక్వెన్స్లో ఉంటాయి, ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు 53 పర్సన్స్కి భారతరత్న అవార్డు అయితే ఇచ్చారు. నెక్స్ట్ వన్ వచ్చేసి లత్మార్ హోలీ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ టౌన్ ఆఫ్ ఇండియా. ఓకే, లత్మార్ హోలీని ఎక్కడ జరుపుకుంటారు అంటే మథురాలో జరుపుకుంటారండి. ఓకే, చూసారా పండుగల గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఫెస్టివల్స్ గురించి, డ్యాన్స్ ఫామ్స్ గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, అవి ఖచ్చితంగా మీరు చదువుకోండి. డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించి బైలింగ్వల్లో నేను ఆల్రెడీ PDF 99 రూపీస్కి సంబంధించిన కోర్సులో పెట్టడం జరిగింది. డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించి స్టేట్ వైడ్గా ఉండేటువంటి డ్యాన్స్ ఫామ్స్ అన్నిటి గురించి పెట్టాను. సో మీరు ఆ కోర్స్ తీసుకుంటే మీకు బైలింగ్వల్లో అది కూడా అవైలబుల్లో ఉంటుంది. అలాగే ఇక్కడ లత్మార్ హోలీకి సంబంధించి చూసుకుంటే లత్మార్ హోలీ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ది టౌన్స్ ఆఫ్ బర్సానా అండ్ నందగావన్ విచ్ ఆర్ లొకేటెడ్ నియర్ మథురా ఇన్ ఉత్తరప్రదేశ్, ఇండియా అండి. సో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మథురాలో ఈ లత్మార్ హోలీ అనేది సెలబ్రేట్ చేసుకుంటారనమాట. సో అది 2 టౌన్స్ బర్సానా అండ్ నందగావన్ అనేటువంటి పర్టికులర్ టౌన్స్లో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ టౌన్స్ వచ్చేసి మథురాలో ఉన్నాయన్నమాట, సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. తర్వాత మనకి మరో క్వశ్చన్ వచ్చేసి ఫారెన్ ట్రేడ్ పాలసీ ఇన్ ఇండియా. ఇండియాకి సంబంధించిన ఫారెన్ ట్రేడ్ పాలసీ గురించి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది, అదేంటనేది క్లియర్గా తెలియదు, ఒకసారి మీరు కూడా చూడండి. అలాగే వెన్ డిడ్ ప్రార్థనా సభ ఎస్టాబ్లిష్డ్. ప్రార్థనా సభని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1867 ముంబైలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి ప్రార్థనా సభని. తర్వాత చూసుకున్నట్లయితే హూ ఈజ్ హెడ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి శాఖ మంత్రి ఎవరు అని చెప్పేసి అడిగారు. సో మంత్రులకి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా వచ్చింది. జితేంద్ర సింగ్ అండి, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ MOS అని చెప్పేసి అంటారు. సో మీరు అన్ని మినిస్ట్రీస్కి సంబంధించినటువంటి శాఖ మంత్రులు ఎవరనేది మీరు చదవండి. హోమ్ మినిస్టర్ వచ్చేసి అమిత్ షా, ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసి నిర్మలా సీతారామన్. ఈ విధంగా మనకి మినిస్ట్రీస్ ఉన్నాయి కదా, సో వాటన్నిటి గురించి మీరు చదవండి. ఈవెన్ సహాయ మంత్రులకి సంబంధించినటువంటి లిస్ట్ కూడా మీరు ఒకసారి చూడండి. సో మంత్రులకి సంబంధించి ఒక క్వశ్చన్ రావడానికి మనకి అవకాశం అయితే ఉంది. తర్వాత 10th క్వశ్చన్ వచ్చేసి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఫర్ బికమింగ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే వచ్చిందండి. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి భారతదేశానికి ప్రెసిడెంట్ అవ్వాలి అంటే ఆర్టికల్ 58 ప్రకారం, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 58 ప్రకారం ఆయన్ని నియమిస్తారనమాట. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటంటే అతను ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, 35 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఉండాలి. అలాగే హీ ఆర్ షీ షుడ్ బి క్వాలిఫైడ్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ లోక్సభ. He or she should not hold any office of profit under the union or any state government or any local or other authority అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఏదైనా ఆఫీస్ కానీ బిజినెస్ కానీ అతని పేరు మీద కలిగి ఉండకూడదు. లోక్సభ మెంబర్కి అవ్వడానికి అతను క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి, 35 సంవత్సరాలు అతనికి వయసు ఉండాలి, అతను భారతదేశ పౌరుడై ఉండాలన్నమాట. సో ఆర్టికల్ 58 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని నియమిస్తారు. తర్వాత సుదర్శన్ లేక్ రెనోవేషన్ గురించి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. అది ఏ విధంగా అడిగారని తెలియదు కానీ దానిపైన ఒక క్వశ్చన్ వచ్చింది. సుదర్శన్ లేక్ ఈజ్ లొకేటెడ్ మిడ్ గిర్నార్ హిల్ ఇన్ సౌరాష్ట్ర, గుజరాత్లో ఉందండి. ఓకే, సో గుజరాత్లోని సౌరాష్ట్రలో ఈ సుదర్శన్ లేక్ అనేది లొకేట్ అయి ఉందన్నమాట, మిడ్ గిర్నార్ హిల్లో, అంటే ఆ కొండల్లో ఉంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓల్డెస్ట్ క్లబ్ ఆఫ్ గోల్ఫ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. సో దీనికి సంబంధించి చూసుకుంటే రాయల్ బ్లాక్ 1776, రాయల్ కోల్కతా 1826 అనేవి మనకి ఓల్డెస్ట్ క్లబ్స్ ఆఫ్ గోల్ఫ్స్ ఇన్ ఇండియా అనమాట. సో ఇక్కడ చూసుకుంటే రాయల్ కోల్కతా గోల్ఫ్ క్లబ్ RCGC ఇన్ కోల్కతా, ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1829 అండ్ ఈజ్ ద ఓల్డెస్ట్ గోల్ఫ్ క్లబ్ ఇన్ ఇండియా అండ్ ది ఫస్ట్ అవుట్ సైడ్ గ్రేట్ బ్రిటన్ అని చెప్పేసి. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విశ్వమోహన్ భట్ వాజ్ అవార్డెడ్ ఇన్ 1994. సో విశ్వమోహన్ భట్ అనేటువంటి ఆయనకి 1994లో ఏ అవార్డు వచ్చిందని చెప్పేసి అడిగారు. సో గ్రామీ అవార్డు వచ్చిందండి ఆయనకి. సో గ్రామీ అవార్డ్స్ మనకి స్టాటిక్ జీకేకి సంబంధించిన క్వశ్చన్ ఇది. తర్వాత నీల్ దర్పణ్ వాజ్ రిటెన్ బై దీనబంధు అండి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సో నంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో SSCలో అడిగారు, జీకేలో నేను ప్రొవైడ్ చేసిన మెటీరియల్లో కూడా ఈ బిట్స్ అయితే ఉన్నాయి.
తెలుగు మీడియంలో ప్రజెంట్ నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్యూ డేస్లో. సో నీల్ దర్పణ్ వాజ్ రిటెన్ బై దీనబంధు అండి. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూస్తే నీల్ దర్పణ్ ఈజ్ రిలేటెడ్ టు నీల్ విద్రోహో, బెటర్ నోన్ యాజ్ ది ఇండిగో రివోల్ట్ ఆఫ్ ఫిబ్రవరి మార్చ్ 1859 ఇన్ బెంగాల్. బెంగాల్లో వచ్చినటువంటి పర్టికులర్ రివోల్ట్కి సంబంధించి ఇండిగో రివోల్ట్ సమయంలో ఆయన నీల్ దర్పణ్ని రాయడం జరిగింది. అది నీల్ విద్రోహం అనే దానికి సంబంధించింది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెన్ డిడ్ ప్రాజెక్ట్ టైగర్ వాజ్ స్టార్టెడ్ అని చెప్పేసి అడిగారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 1 ఏప్రిల్ 1973లో మనకి ప్రాజెక్ట్ టైగర్ అనేది మనకి టైగర్స్ పాపులేషన్ని తగ్గిపోతూ ఉన్నటువంటి నేపథ్యంలో వాటి యొక్క పాపులేషన్ పెంచడానికి సంబంధించి ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటి కాన్సెప్ట్తో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది 1 ఏప్రిల్ 1973లో. ఓకే, సో ఎయిమ్ ఆఫ్ సేవింగ్ ది స్టడీలీ డిక్లైనింగ్ పాపులేషన్ ఆఫ్ టైగర్స్ అనమాట. సో తగ్గిపోతున్నటువంటి టైగర్స్ని రక్షించడం కోసం, వాటి యొక్క పాపులేషన్ని పెంచడం కోసం ఈ ప్రాజెక్ట్ టైగర్ని స్టార్ట్ చేయడం జరిగింది 1 ఏప్రిల్ 1973లో. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ గురించి కూడా మనకి క్వశ్చన్ అడిగే అవకాశం అయితే ఉంది, అందుకే నేను మీకు ఇది కూడా యాడ్ చేశాను. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఈజ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్ లాంచ్డ్ ఇన్ ఫిబ్రవరి 1992 అండి. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఎప్పుడు లాంచ్ చేశారని చెప్పేసి అడగొచ్చు. సో ఫిబ్రవరి 1992లో లాంచ్ చేయడం జరిగింది. త్రూ ది ప్రాజెక్ట్ ఎలిఫెంట్ స్కీమ్ ది గవర్నమెంట్ హెల్ప్స్ ఇన్ ది ప్రొటెక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎలిఫెంట్స్ టు ది స్టేట్స్ హ్యావింగ్ విల్డ్ ఎలిఫెంట్స్ ఇన్ ఏ ఫ్రీ రేంజింగ్ పాపులేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది కూడా వాటిని రక్షించడం కోసం, వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం లాంచ్ చేసినటువంటి ప్రాజెక్ట్ అనమాట. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది ఫిబ్రవరి 1992లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఒక సింగర్కి సంబంధించిన అవార్డు 2023లో వచ్చినటువంటి సింగర్కి సంబంధించిన అవార్డు గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. తర్వాత మనకి ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు ఇన్ 2023 అని చెప్పేసి అడిగారు. సో ఎంకే స్టాలిన్ అనమాట, కరుణానిధి కొడుకు ఎంకే స్టాలిన్. వాళ్ళ పార్టీ వచ్చేసి డిఎంకే. సో ఈయన ఎప్పుడు సీఎం అయ్యాడు అంటే 2021లో ఆయన సీఎం కావడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే డిఎంకే అంటే ద్రవిడ మున్నేట్ర కజిగం. ఓకే, పార్టీ ఫుల్ ఫామ్ వచ్చేసి ద్రవిడ మున్నేట్ర కజిగం అని చెప్పేసి ఉంటారు. సో అలాగే ఏఐఏడిఎంకే అని చెప్పేసి కూడా ఉంది కదా పార్టీ. సో ఆ పార్టీ గురించి కూడా మీరు చూసుకోండి. సో దాని గురించి కూడా అడగొచ్చు. తర్వాత రూరల్ హర్షవర్ధన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ డైన్స్టీ అని చెప్పేసి అడిగారు. రూరల్ హర్షవర్ధన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ డైన్స్టీ వచ్చేసి పుష్యభూతి డైన్స్టీ ఆర్ ది వర్ధన డైన్స్టీ అని చెప్పేసి అంటారండి. పుష్యభూతి డైన్స్టీ లేదా వర్ధన డైన్స్టీ అని చెప్పేసి కూడా పిలుస్తారు. కింగ్ హర్షవర్ధన వాజ్ ది సన్ ఆఫ్ ప్రభాకర్ వర్ధన, ద ఫౌండర్ ఆఫ్ ది పుష్యభూతి డైన్స్టీ ఆర్ ది వర్ధన డైన్స్టీ. హీ ఈజ్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామినెంట్ రూలర్స్ ఆఫ్ ది 7th century అని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది. సో హర్షవర్ధన్ ఎవరి కొడుకు అంటే ప్రభాకర్ వర్ధన అనేటువంటి వ్యక్తి యొక్క కొడుకు అనమాట. సో దాన్ని స్థాపించింది ప్రభాకర్ వర్ధన. సో ఆ పర్టికులర్ డైన్స్టీ వచ్చేసి పుష్యభూతి డైన్స్టీ లేదా వర్ధన డైన్స్టీ అని చెప్పేసి అంటారు. ఇంకా రియాక్టివ్ మెటల్స్ పైన ఒక క్వశ్చన్ అయితే అడిగారు. యానిమల్ కింగ్డమ్ పైన ఒక క్వశ్చన్ అయితే అడిగారు. సో అవి కూడా చూసుకోండి ఒకసారి. తర్వాత విచ్ ఈజ్ ది మోస్ట్ ఫెర్టైల్ ప్లాటూ ఇన్ ఇండియా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ది ఇండో గ్యాంగెటిక్ ప్లాటూ ఈజ్ ది మోస్ట్ ఫెర్టైల్ రీజన్ ఇన్ ఇండియా అండ్ ఈజ్ నాట్ ఏ ప్లాటూ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది ఒక రీజన్గా చెప్పుకోవచ్చు. సో ఇండో గ్యాంగెటిక్ ప్లేన్ అనేది మోస్ట్ ఫెర్టైల్ రీజన్ అనమాట. తర్వాత మనకి ఇక్కడ లార్జెస్ట్ పల్స్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా. పల్సెస్ని ప్రొడ్యూస్ చేసేటువంటి లార్జెస్ట్ స్టేట్ వచ్చేసి మధ్యప్రదేశ్. సో మనకి ఇక్కడ ఈ పర్టికులర్ పల్సెస్ గురించి లేకపోతే ధాన్యాల గురించి, గ్రెయిన్స్ గురించి వీటిపైన కూడా మనకి క్వశ్చన్ వస్తుంది. అవి కూడా ఒకసారి చూసుకోండి. ఒక టాపికే ఉంటుంది వాటిపైన మనకి జీకేలో, ఒకసారి చూసుకోండి. ఇంకా చంద్రయాన్ 3 మిషన్ ఎప్పుడు లాంచ్ చేశారని చెప్పేసి అడిగారండి. 2023 జూలై 14న లాంచ్ చేస్తే అది ఎప్పుడు ల్యాండింగ్ అయిందనేది చూసుకుంటే ఆగస్టు 23, 2023న ల్యాండ్ కావడం జరిగిందండి. మూన్ పైన ల్యాండ్ అయిందనమాట. ఓకే, మూన్ పైన ల్యాండ్ అయింది ఎప్పుడు? విక్రమ్ ల్యాండర్ అంటారు దాన్ని. సో ల్యాండ్ అయిందేమో ఆగస్టు 23, 2023న ల్యాండ్ అయితే లాంచ్ చేసిందేమో అంటే పంపించిందేమో జూలై 14, 2023న పంపించారు. సో శ్రీహరికోట నుంచి పంపించడం జరిగింది. సో LVM-3M4 అనేటువంటి వెహికల్ ద్వారా పంపించారనమాట చంద్రయాన్ 3 మిషన్ని. సో అది ఎక్కడ ల్యాండ్ అయిందంటే మూన్కి సంబంధించి సౌత్ పోలార్ రీజియన్లో అది ల్యాండ్ కావడం జరిగింది. సాఫ్ట్ ల్యాండింగ్ అని చెప్పేసి అంటారు దాన్ని. ఓకే, సాఫ్ట్ ల్యాండింగ్ అని అంటారు. సో అది ల్యాండ్ అయినటువంటి ప్లేస్ని ఏమంటారు అండి?
శివశక్తి అని చెప్పేసి ప్రధానమంత్రి పేరు పెట్టారు. శివశక్తి అని పేరు పెట్టడం జరిగింది. సో ఈ 3 కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు లాంచ్ చేశారు, అది ఎప్పుడు ల్యాండ్ అయింది, ల్యాండ్ అయిన వెహికల్ పేరేంటి, ఓకే, విక్రమ్ ల్యాండర్ అంటారు. ల్యాండ్ అయినటువంటి ప్రదేశానికి పెట్టినటువంటి పేరేంటి, ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అది ఎక్కడ ల్యాండ్ అయిందంటే మూన్కి సౌత్ పోలార్ రీజియన్లో ల్యాండ్ కావడం జరిగింది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే తవా రివర్ విచ్ ట్రిబ్యూటరీ అని చెప్పేసి అడిగారు. ఏ రివర్కి సంబంధించి తవా రివర్ అనేది ట్రిబ్యూటరీ అంటే ఉపనది, అంటే నర్మదా రివర్కి సంబంధించి ఉపనది అనమాట. ది తవా రివర్ ఈజ్ ది ట్రిబ్యూటరీ ఆఫ్ ది నర్మదా రివర్ ఆఫ్ సెంట్రల్ ఇండియా. ద తవా ఈజ్ ది నర్మదాస్ లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఎట్ 172 కిలోమీటర్స్ లాంగ్ ఉండేటువంటి అతిపెద్ద ఉపనది అనమాట నర్మదా నదికి. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ డెసిఫర్డ్ ది ఇన్స్క్రిప్షన్స్ ఆన్ ది అశోకన్ పిల్లర్ అని చెప్పేసి అడిగారు. హూ డెసిఫర్డ్ ది ఇన్స్క్రిప్షన్స్ ఆన్ ది అశోకన్ పిల్లర్ వచ్చేసి జేమ్స్ ప్రిన్సిప్ అనేటువంటి అతను అశోకన్ పిల్లర్స్ పైన ఉండేటువంటి ఇన్స్క్రిప్షన్స్ని డెసిఫర్ చేయడం జరిగిందనమాట. తర్వాత ఇంకో క్వశ్చన్ వచ్చేసి వాట్ పీరియడ్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ది ప్లాన్డ్ హాలిడే ఇన్ ఇండియా. 5 years ప్లాన్స్కి సంబంధించి క్వశ్చన్ అడిగారు. 1966 నుంచి 1969 మధ్యలో ఉన్నటువంటి ఈ పర్టికులర్ 3 years ఆఫ్ కాలాన్ని ప్లాన్డ్ హాలిడే ఫర్ 5 year ప్లాన్స్ అని చెప్పేసి అంటారనమాట. సో అప్పుడు ప్లాన్డ్ హాలిడేస్ వచ్చాయి మనకి. ఓకే, తర్వాత 27th క్వశ్చన్ వచ్చేసి హూ వాజ్ ది ఫస్ట్ పర్సన్ ఎగ్జిక్యూటెడ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది ఫ్రీడమ్ స్ట్రగుల్ అని చెప్పేసి ఇచ్చారు. ఖుడీరామ్ బోస్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. తర్వాత 28th క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ రిగార్డింగ్ ది హ్యూమన్ రైట్స్ కమిషన్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే వచ్చిందండి. యాక్చువల్గా వచ్చేది 25 క్వశ్చన్సేగా, మరేంటి ఇక్కడ 28 ఉన్నాయని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. 28 కాదు 30 వరకు ఉన్నాయి. సో స్టూడెంట్స్ చెప్పిన దాన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎప్పుడు కన్స్టిట్యూట్ చేశారు అంటే ఇది ఒక స్టాట్యుటరీ బాడీ అనమాట. ఇది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి బాడీ. ఇది దాన్ని ఎప్పుడు రాజ్యాంగబద్ధంగా కాన్స్టిట్యూట్ చేశారు అంటే 12th October 1993లో కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ప్రజెంట్ చైర్మన్ ఎవరు అంటే విజయభారతి సయాని అని చెప్పేసి ఒక వ్యక్తి అయితే ఉన్నారు. సో విజయభారతి సయాని అనేటువంటి ప్రెసిడెంట్ ఆవిడ ఇన్కంబంటెంట్ యాక్టింగ్ చైర్మన్ అనమాట ఆవిడ. సో విజయభారతి సయాని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 5 year ప్లాన్ రిలేటెడ్ క్వశ్చన్ వచ్చింది. సో ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం దాని గురించి. తర్వాత పిఎం జన్ధన్ యోజన స్కీమ్ గురించి ఒక క్వశ్చన్ అయితే వచ్చిందండి. పిఎం జన్ధన్ యోజన గురించి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఇవి మనకి జీకేకి సంబంధించి అడిగినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించి చూసుకున్నట్లయితే యాంటోనిమ్ ఆఫ్ ఫ్యాటల్ అని చెప్పేసి అడిగారండి. సో యాంటోనిమ్ ఆఫ్ ఫ్యాటల్ అని చెప్పేసి అడిగారు. సో నేను సినానిమ్స్ యాంటోనిమ్స్ రెండు కలిపి 2000 బిట్స్ నేను మీకు ప్రొవైడ్ చేశానండి. 2000 బిట్స్, ఒకటి కాదు 2 కాదు 2000 బిట్స్ నేను మీకు 99 రూపీస్ కోర్సులో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్ ఆ ఫ్యాటల్ అనేది ఉందన్నమాట ఆ పీడిఎఫ్లో. సో ఇక్కడ చూసుకుంటే మీరు కావాలంటే ఇంగ్లీష్ వర్క్ అనేది తీసుకోండి. మీరు రాబోయేటువంటి ఎస్ఎస్సి, సిజిఎల్ అండ్ అదర్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. ఫ్యాటల్ అంటే ప్రాణాంతకమైన అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో ప్రాణాంతకమైన అనే దానికి ఆపోజిట్ మీనింగ్ ఇక్కడ చెప్పమన్నాడు. సో ప్రాణాంతకమైన అంటే ప్రాణాంతకం కాని అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవాలి. తర్వాత కరెక్ట్ స్పెల్లింగ్కి సంబంధించి రెలవెంట్ అనే పదానికి కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటని చెప్పేసి అడిగారు. సో అది మీరు చూసుకొని పెట్టాలన్నమాట. సో ఈడియంకి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారండి. మీనింగ్ ఆఫ్ ఈడియం ఏ బిగ్ ఫిష్ టు ఫ్రై అనేది అడగడం జరిగింది క్వశ్చన్. సో ఇక్కడ చూసుకుంటే సమ్వన్ హ్యాస్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ టు డూ దాన్ ది కరెంట్ టాస్క్. ప్రస్తుతం ఉన్నటువంటి పని కంటే కూడా ఇంకా చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ పనులు ఇంకా చాలా ఉన్నాయనే దాన్ని ఇక్కడ ఇంగ్లీష్లో ఏ బిగ్ ఫిష్ టు ఫ్రై అనేటువంటి ఈడియంతో పోలుస్తారు. తర్వాత ఆల్ట్రూయిస్టిక్ అని చెప్పేసి ఒక పదం గురించి అడిగారు. నారో స్కేప్ గురించి అడిగారు. ఇన్యూండియస్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారు. యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వచ్చాయి. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. వీటి రూల్స్ చదవండి మీరు. ఓకే, వీటి రూల్స్ చదివితే మీరు ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి వీటి యొక్క రూల్స్ గురించి ఖచ్చితంగా చదువుకోండి. తర్వాత రీజనింగ్కి సంబంధించి చూసుకుంటే సిరీస్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ అయితే అడిగారండి. సిలాజిజమ్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్, ట్రయాంగిల్ నుంచి మనకి ట్రయాంగిల్ ఇచ్చేసి కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇది ఇవ్వలేదు, బట్ ట్రయాంగిల్కి సంబంధించి ఒక ఫిగర్ ఇచ్చి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని చెప్పేసి కౌంట్ చేయమన్నారు. కోడింగ్ డీకోడింగ్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. లెటర్ టు నంబర్ గురించి అడిగారు.
తర్వాత బ్లడ్ రిలేషన్స్ నుంచి కోడెడ్ దానిపైన ఒక క్వశ్చన్ అయితే అడిగారు. తర్వాత మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి 3 క్వశ్చన్స్, మిర్రర్ ఇమేజెస్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ వచ్చాయి. తర్వాత మనకి ఆల్ఫాబెటికల్లీ అరేంజ్డ్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. డైస్ నుంచి మనకి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. నంబర్ సిరీస్ ఎడిషన్కి సంబంధించి ఎడిషన్ బేస్డ్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఎనాలజీ నుంచి 2 to 3 క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందండి. ఇంకా యాప్టిట్యూడ్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే గుర్తులేవు చాలా మందికి. సో అవి కూడా నేను రాబోయేటువంటి షిఫ్ట్స్లో అవి కూడా కలిపి చెప్తాను. సో ఈ పీడిఎఫ్ నేను 99 రూపీస్కి సంబంధించినటువంటి కోర్సులో ప్రొవైడ్ చేస్తాను. మీరు అన్ని పీడిఎఫ్స్ తీసుకుంటారు కాబట్టి ఇది కూడా మీరు పొందవచ్చు అనమాట. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది చూడండి. అన్ని షిఫ్ట్స్కి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తాను. మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.